జీవితంలో కొన్ని తప్పులు మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి. కొన్ని జ్ఞాపకాలు నిద్రలో కూడా మనల్ని వదలవు. గణేష్ చంద్ర బోరాకు ఇప్పటికీ ఆ రాత్రి గుర్తుంది. దట్టమైనటువంటి అడవి, ఖాళీ రోడ్డు, అదృశ్యమైనటువంటి తన తోటి సహచరుడు, అలాగే ఒక అపరిచితుడైనటువంటి వ్యక్తి ఇచ్చిన ఆహారం. ఆ ఒక్క మాంసం ముక్క అతని శరీరాన్ని మాత్రమే కాదు, అతని ఆత్మనే పూర్తిగా మార్చేసింది. ఇది కేవలం ఒక హారర్ స్టోరీ మాత్రమే కాదు, ఇది ఒక మనిషి తనలోని రాక్షసుడితో చేసినటువంటి ఓ గొప్ప యుద్ధం. చాలా కాలం క్రితం కోల్కతా నుండి గౌహటి వరకు సరుకు రవాణా చేసే లారీ డ్రైవర్ గణేష్ చంద్ర బోరా తన ట్రక్కులో కూర్చొని రోడ్డు మ్యాప్ చూస్తున్నాడు. 20 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి ఈ డ్రైవర్కు అస్సాం రాష్ట్రంలోని ప్రతి ఒక్క రోడ్డు తెలుసు. అయితే ఈసారి అతను కొత్త రూట్ తీసుకోవాలి అనుకున్నాడు. సిలిగురి నుండి మంగళదోయ్ వరకు ఉన్నటువంటి అడవి మార్గం వరకు. బిపిన్, ఈసారి నేను వేరే దారి నుండి వెళ్ళాలి అనుకుంటున్నాను. అతను తన క్లీనర్ అయినటువంటి బిపిన్ శర్మతో విషయాన్ని చెప్పాడు. కల్కతా గౌహటి హైవేలో చాలా ట్రాఫిక్ ఉంది. మంగళదోయ్ రోడ్ తీసుకుంటే 2 గంటల ఆదా అవుతుంది. బిపిన్ కాస్త భయంకరమైనటువంటి ముఖంతో చూశాడు. గణేష్ దా, ఆ రోడ్డు గురించి విన్నాను. రాత్రిపూట అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. అక్కడ చాలా వింతైన విషయాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది చెప్తూ ఉంటారు. వెంటనే గణేష్ నవ్వాడు. అరే, 20 సంవత్సరాలుగా ఈ పని చేస్తున్నారు. ఇప్పటికి ఎన్ని అడవుల్లో వెళ్ళానో లెక్కే లేదు. ఏమీ కాలేదు కదా. ఇదంతా కూడా మాయాజాల కథలు. దీన్నేమీ నమ్మొద్దు. సాయంత్రం 6 గంటలకు వారు తేజ్పూర్ నుండి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. వారి యొక్క ట్రక్కులు, ఇనుప కడ్డీలు, సిమెంట్ బస్తాలు, వివిధ రకాల నిర్మాణ సామాగ్రి ఉంది. ఆ రోడ్డు మొదట్లో బాగానే ఉంది. 2 వైపులా కూడా పచ్చని పొలాలు, అక్కడక్కడ చెట్లు, మధ్య మధ్యలో చిన్న చిన్న గ్రామాలు. గణేష్ తన యొక్క లారీ క్యాబిన్లో రేడియోని ఆన్ చేసి అస్సామీ పాటలు వింటున్నాడు. బిపిన్ కూడా కొంచెం రిలాక్స్ అయ్యాడు. రాత్రి 8 గంటలకు వారు మంగళదోయ్ అడవుల అంచుకు చేరుకున్నారు. ఇక్కడి నుండి రోడ్డు ఇరుకైంది. వంకర్లు ఎక్కువ. 2 వైపులా కూడా దట్టమైనటువంటి చెట్లు, మధ్య మధ్యలో చిన్న చిన్న గుట్టలు, ప్రకృతి యొక్క శబ్దాలు, గొడ్లగోబలి యొక్క అరుపులు, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. దూరంగా అక్కడక్కడ ఏనుగుల యొక్క గేంకరాలు. దా, చూడండి, అక్కడ ఎలుగుబంటి వార్నింగ్ బోర్డు ఉంది అని బిపిన్ చూపించాడు. అవును బిపిన్, రాత్రిపూట గ్రామస్తులు కూడా ఇక్కడ అందుకే రాకుండా ఉంటారు అని గణేష్ చెప్పాడు. మనకేమైంది? మనది చాలా పెద్ద ట్రక్కు, హార్న్ కూడా బాగా వినిపిస్తుంది. ఇక అప్పటికే రోడ్డు పైన వాహనాలు చాలా తక్కువగా. అలా అప్పుడప్పుడు ఏదైనా కారు లేదు, బైక్ మాత్రమే ఎదురుగా వస్తున్నాయి. రాత్రి దీపాలు వెలుగుతూ ఉండగా చుట్టూ ఉన్నటువంటి ఆ చెట్లు భయానకమైనటువంటి నీడలు వేస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే ఆ మార్గంలో వారి యొక్క ట్రక్ లైటింగ్ మాత్రమే గతి. 9 గంటల సమయంలో గణేష్కి నిద్ర ముంచుకొచ్చింది. బిపిన్, కొంచెం డ్రైవ్ చేయి, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటాను. దా, రాత్రిపూట అడవిలో నిద్రపోవటం మంచిది కాదు. మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి కదా. అరే, కేవలం 10 నిమిషాలు, అంతలో నేను చూసుకుంటానులే. కొద్దిసేపు అలా పడుకొని తర్వాత అంతా నేనే డ్రైవ్ చేస్తాను కదా. సరే గణేష్ దా అని వెంటనే బిపిన్ స్టీరింగ్ను చేతుల్లోకి తీసుకున్నాడు. కానీ గణేష్ ఊహించిన దానికంటే ఎక్కువసేపే నిద్రపోయాడు. అతను మేల్కొనేసరికి రాత్రి 11 గంటలవుతుంది. చూస్తే హఠాత్తుగా ట్రక్ ఆగిపోయింది. బిపిన్ కనిపించలేదు. బిపిన్, బిపిన్, అతను గట్టిగా అరిచాడు. చుట్టూ చూశాడు. మొత్తం చీకటి. కేవలం ట్రక్ యొక్క హెడ్లైట్స్ మాత్రమే. అక్కడెక్కడ కూడా బిపిన్ కనిపించలేదు. వెంటనే ట్రక్ దిగాడు. బిపిన్, ఎక్కడికి వెళ్ళావు నువ్వు? అతని గొంతు అడివంతా ప్రతిధ్వనిచ్చింది. అయితే ఏ సమాధానం కూడా రాలేదు. ఇక హఠాత్తుగా అతనికేదో ఒక వింతైనటువంటి వాసన వచ్చింది. ఎలాంటి వాసన అంటే కాల్చిన మాంసం మరియు ధూపం కలిపిన వాసన. రోడ్డుకి కుడివైపులో ఒక చిన్న వెలుగైతే కనిపించింది. ఇక గణేష్ అటువైపుగా నడవసాగాడు. అక్కడ చిన్న క్లియరింగ్లో
కొంతమంది గ్రామస్తులు కూర్చొని ఏదో చేస్తున్నట్టుగా ఉన్నారు. మంటలు వెట్టకన మధ్యలో ఒక చిన్న దేవుని విగ్రహం, దాని చుట్టూ కూడా కొన్ని అర్పణలు, అన్నం, మాంసం, పానీయాలు ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఒక వృద్ధుడు దగ్గరకొస్తున్న గణేష్ని చూసి వెంటనే లేచాడు. అయ్యా, ఎవరు మీరు? ఎందుకు వచ్చారు ఇక్కడికి? రాత్రిపూట ఈ అడవిలో ప్రమాదం. అంకుల్, నాతో ఉండే వ్యక్తి ఒకరు కనిపించట్లేదు, అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు అని గణేష్ చెప్పాడు. ఇక ఆ వృద్ధుడు గంభీరంగా, ఓహో, మీరు ఆ ట్రక్ వల్ల మేము మిమ్మల్ని కాపాడడానికే ఇక్కడ ఒకటి చేస్తున్నాం. ఈ అడవిలో చాలా పాత ఆత్మలున్నాయి, వాటిని శాంతపరుస్తూ ఉంటాం. మేమెప్పటికప్పుడు ఈ పని చేస్తూ ఉంటాం అని చెప్పాడు. అంకుల్, నేను ఈ విషయాలన్నీ కూడా నమ్మే వ్యక్తిని కాదు. దయచేసి మా వాడు ఎక్కడైనా కనిపిస్తే చెప్పండి, లేదా ఎక్కడైనా చూసుంటే చెప్పండి అని అన్నాడు. ఆ వృద్ధుడు నెమ్మదిగా తల ఊపాడు. మిత్రమా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ అడవిలోని శక్తులు మిమ్మల్ని వదలవు. దయచేసి మాతో పాటు కూర్చోండి, మేము మీకు ఖచ్చితంగా రక్షణ ఇస్తాం అని చెప్పాడు అతను. గణేష్కి నవ్వొచ్చింది. అంకుల్, నా కోసం చాలా కష్టపడుతున్నారు, థ్యాంక్స్. కానీ నేను వెళ్ళాలి, మా వాడిని వెతకాలి. అతను వెనుతిరిగేటప్పుడు ఆ వృద్ధుడు వెనుక నుండి గట్టిగా అరిచాడు. మిత్రమా, కనీసం దేవుడికి అర్పించిన ప్రసాదం తీసుకోండి, అది మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. గణేష్ వెంటనే ఆగి చూశాడు. ఆ వృద్ధుడు తన చేతిలో చిన్న గిన్నెలో కొంత అన్నం మరియు మాంసం ముక్కలు ఉంటే వాటిని దగ్గరగా తీసుకొచ్చాడు. అంకుల్, నిజమే, నాకు నిజంగానే కొంచెం ఆకలిగా ఉంది. కానీ మీరిచ్చినటువంటి ఈ ఫుడ్ తీసుకోవటం కరెక్టో కాదో నాకు తెలియటం లేదు. అబ్బా, దేవుడు ప్రసాదం అంటే అందరికీ పంచాలి, అందుకే మేము నీకిస్తున్నాం. దయచేసి తీసుకో, నీకు మంచి జరుగుతుంది. పోయిన మీ వాడు కూడా కనిపిస్తాడు. గణేష్ ఆలోచించాడు. ఆకలి వేస్తుంది, బిపిన్ కూడా లేడు. ఈ ప్రసాదం తిని ఇక్కడి నుండి వెళ్ళిపోవచ్చు అలా అనుకున్నాడు. సరే అంకుల్ అని వెంటనే అతని చేతిలోని గిన్నె తీసుకున్నాడు. నిజానికి తింటుంటే అన్నం కూడా చాలా రుచికరంగా ఉంది. మాంసం కూడా బాగా వండి మెత్తగా ఉడకబెట్టినట్టుగా ఉంది. కానీ అతను దాన్ని తినగానే ఓ రకమైనటువంటి టేస్ట్ వచ్చింది. ఎలా అంటే ఆకల్లో కొంచెం చేదుగా, ఏదో మెటాలిక్ టేస్ట్, ఏదో రబ్బర్ సాగుతున్నట్టుగా ఉంది. ఏమీ అనుకోవద్దు, ఈ మాంసం ఏ జంతువుది అని అడిగాడు అతను. ఆ వృద్ధుడు కొంచెం వింతగా చూస్తూ, అది మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు, మీరు రక్షింపబడ్డారు. గణేష్కు అనుమానం వచ్చింది. అంకుల్, నేను వెళ్ళాలి, మా వాడిని వెతకాలి అన్నాడు. వారందరూ కూడా కొంచెం వింతగా చూస్తున్నారు. వారి కళ్ళల్లో ఏదో రహస్యం కనిపిస్తుంది. గణేష్ తరువాత ఆ చోటు నుండి నెమ్మదిగా వెళ్ళపోయాడు. ట్రక్కు దగ్గరకు వచ్చేపాటికి అతని కడుపులో కొంచెం అసౌకర్యంగా అనిపించింది. ఏమైందో ఏమో తెలీదు, ఓ రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇక వెంటనే అంతా చూసి ఒక్కసారిగా ట్రక్ ఎక్కి బిపిన్ కోసం గట్టిగా అరిచాడు. బిపిన్, ఎక్కడున్నా నువ్వు? దయచేసి ఇక్కడికి రా అని. ఇక అప్పుడే అతని యొక్క దృష్టి దూరంగా ఒకచోట కేంద్రీకృతమైంది. అక్కడ దూరంగా ఒక మనిషి నిలబడ్డట్టుగా కనిపించింది. బిపిన్, అతనే బిపిన్ అనుకున్నాడు. హెడ్లైట్స్ని అటువైపుగా చూపించాడు. కానీ అక్కడ ఉన్నది బిపిన్ అయితే కాదు, చాలా ఎత్తుగా సన్నంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. అతని యొక్క ముఖం కూడా పెద్ద స్పష్టంగా ఏమీ లేదు. ఆ వ్యక్తి గణేష్ వైపుగా నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేటప్పుడు గణేష్కి ఏదో వింతగా అనిపించింది. అతని నడక సాధారణంగా లేదు, ఏదో రకంగా ఉంది, కొంచెం ప్రత్యేకంగా. కానీ చాలా వేగంగా వచ్చేస్తున్నాడు. హలో, మీరెవరు అని గణేష్ గట్టిగా అరిచాడు. ఆ వ్యక్తి ఏం మాట్లాడలేదు, మౌనంగా అక్కడే ఉండిపోయాడు. కానీ అతను వచ్చేసరికి గణేష్ అతని ముఖం స్పష్టంగా చూడలేకపోతున్నాడు. హెడ్లైట్లు ఆ వ్యక్తి పైన పడుతున్నాయి, కానీ అతని ముఖం మాత్రం చీకట్లోనే ఉంది. ఏమీ అర్థం కావటం లేదు. అదేంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. కానీ ఈలోపే తన సహచరుడి మీద తన మనసంతా ఉంది. సార్, మీరు మా వారిని చూసారా అని గణేష్ గట్టిగా అడిగాడు. ఆ వ్యక్తి నిజంగా దేన్నో చూసినట్టు నెమ్మదిగా తన చేతిని పైకెత్తి అడవిలోకి చూపించాడు. అతని చేతిని చూసినప్పుడు గణేష్ నిజంగానే షాక్ అయ్యాడు.
అవి సాధారణమైనటువంటి చేతుల కంటే చాలా పొడుగ్గా, అలాగే చాలా సన్నగా ఉన్నాయి. అక్కడ అని గణేష్ అడిగాడు. ఆ వ్యక్తి అవును అన్నట్టుగా తల ఊపాడు. ఇక వెంటనే గణేష్ ట్రక్కు నుండి క్రిందకి దిగి టార్చ్ లైట్ తీసుకున్నాడు. మీరు నన్ను అక్కడికి తీసుకువెళ్ళగలరా అని తిరిగి చూసేపాటికి ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదు, అదృశ్యమయ్యాడు. ఇదేంటి, ఇంతవరకు ఎక్కడే ఉండేవాడు కదా, ఎక్కడ కనపట్టలేదు. గణేష్ చేతిలోని టార్చ్ లైట్ తీసుకొని చుట్టూ తిరిగి చూశాడు. హలో, ఎక్కడికి వెళ్ళిపోయారు? మౌనం మాత్రమే సమాధానం. ఇక అప్పుడే అతనికి గుర్తొచ్చింది ముందుగా కనిపించిన ఆ వృద్ధుడు చెప్పిన మాటలు. ఈ అడవిలో పాత ఆత్మలు ఉన్నాయి. నిజంగానే ఇదంతా కూడా ఏదో మైండ్ గేమ్లా ఉంది అని తనను తాను ధైర్యపరుచుకున్నాడు. ఒకవేళ బిపిన్ ఎక్కడికైనా టాయిలెట్కి వెళ్ళుండొచ్చు అని చుట్టూ వెతుకుతూ బిపిన్ బిపిన్ అని అరుస్తూనే ఉన్నాడు. కానీ ఎటువంటి సమాధానం కూడా లేదు. సరిగ్గా అర్ధగంట పాటు వెతికాక మళ్ళీ తన యొక్క ట్రక్కులోకి వెనక్కి వచ్చాడు. బిపిన్ కోసం ఇంకా ఉండలేడు. ఇప్పటికే సరుకు డెలివరీ టైం కూడా ఉంది. ట్రక్ స్టార్ట్ చేసి వెంటనే ముందుకు బయలుదేరాడు. ఆ డ్రైవ్ చేస్తున్నప్పుడు అతనికేదో వింతైనటువంటి అనుభూతి కలుగుతుంది. వారిచ్చినటువంటి ఆ ప్రసాదం అన్నది తిన్నప్పటి నుండి కూడా అతని కడుపంతా కూడా ఓ రకంగా ఉంది. ఎలా అంటే కొంచెం అనీజీగా, అసౌకర్యంగా. కొన్ని నిమిషాల తర్వాత అతను అప్పుడే బ్యాక్ మిర్రర్లో చూశాడు. అలా చూసేసరికి ట్రక్కు వెనక ఎవరో కూర్చున్నట్టుగా కనిపించింది. ఎలా అంటే ఓ పక్కగా. బిపిన్ అని ఆనందంగా అడిగాడు. ఎక్కడున్నావు? నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ ఆ వ్యక్తి నుండి ఏ సమాధానం కూడా లేదు. గణేష్ వెంటనే ట్రక్ ఆపి వెనక్కి వెళ్ళి చూశాడు. అలా చూసేసరికి అక్కడ ఎవ్వరూ లేరు. కేవలం సిమెంట్ బ్యాగులు, అలాగే ఇనుప కడ్డీలు మాత్రమే ఉన్నాయి. ఇంకెంతవరకు ఈ మైండ్ గేమ్స్ అని తనలో తాను ప్రశ్నించుకుంటున్నాడు. నిజంగానే అడవి అంతా కూడా కొంచెం విచిత్రంగా ఉంది. వెంటనే ట్రక్లోకి తిరిగి వచ్చాడు. కానీ అతని కళ్ళను నమ్మలేకపోతున్నాడు. ప్రతిసారి బ్యాక్ మిర్రర్లో చూసేటప్పుడు ఎవరో ఒకరు అక్కడే కూర్చున్నట్టుగా ఉంటుంది. కానీ తాను వెనక్కి చూస్తే ఎవరూ కనపడటం లేదు. దాంతో ఆ మిర్రర్ కూడా చూడకుండా తాను డ్రైవింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి అనుకున్నాడు. ఇక అలానే నిర్ణయించుకున్నాడు. దానివైపు చూడటం కూడా మానేశాడు. ఆ రాత్రి అర్ధరాత్రిని దాటింది. అడవి మరింత దట్టంగా కనిపిస్తుంది. చెట్లు రోడ్డుపైకి వంగి ఉన్నాయి. అవి ఏదైనా పట్టుకోవాలి అన్నట్టుగా కనిపిస్తున్నాయి. చూడటానికే ఏవో దెయ్యం చేతుల్లో కనపడుతున్నాయి. ఇక అప్పుడే అతనికి ఒక వింతైనటువంటి ధ్వని వినిపించింది. ఎలా అంటే అతని ట్రక్ పైన ఎవరో నడుస్తున్నట్టుగా. టప్ టప్ అని ఓ రకమైనటువంటి అడుగుల శబ్దాలు. గణేష్ హడిలిపోయాడు. వెంటనే ట్రక్ ఆపి బయటకొచ్చాడు. అలా పైకి చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. కానీ ఆ శబ్దాలు మాత్రం ఆగటం లేదు. మీద ఎవరో నడుస్తున్నట్టుగానే ఉంది. ఎవరైనా ఉంటే బయటికి రండి అని గట్టిగా అరిచాడు. అంతే, అంతవరకు వినిపించిన ఆ శబ్దాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అతను వెంటనే ట్రక్ మీదకి ఎక్కి చూశాడు. అలా చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. కానీ ఆ ట్రక్ యొక్క టాప్ పైన కొన్ని మార్క్స్ అయితే పడ్డాయి. ఎలా అంటే ఎవరో గోళ్ళతో చాలా గట్టిగా గీసేసినట్టు. గణేష్కి చాలా భయం వేసింది. అతనికి ఇప్పుడు అర్థమవుతుంది ఈ అడవిలో నిజంగానే ఏదో అసాధారణమైనది ఉంది అని. అతను త్వరగా ట్రక్ స్టార్ట్ చేసి అక్కడి నుండి బయలుదేరాడు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ అడవిని దాటిపోవాలి అనుకున్నాడు. కానీ అతని యొక్క దురదృష్టానికి కొద్దిసేపటి వరకు ముందుకు ప్రయాణించేసరికి ట్రక్ ఇంజన్ నుంచి వింతైన శబ్దాలు వచ్చాయి. అతను వేగాన్ని తగ్గించాల్సి వచ్చింది. అప్పుడే అతను ఒక వింతైన విషయాన్ని గమనించాడు. రోడ్డు పైన నడుస్తున్న ప్రతిదీ తన కంట పడుతుంది. అది కూడా ఎలా అంటే ఓ కుందేలు, ఓ పాము, ఏవో కొన్ని జంతువులు. అవన్నీ ట్రక్ దగ్గరకు వచ్చి ఒక్కసారిగా మరణిస్తున్నాయి. ఎలా అంటే ఎటువంటి కారణం లేకుండా ట్రక్ ఎదురుగా వచ్చి పడిపోతున్నాయి. అప్పుడే అతని కడుపులో కూడా ఓ వేదన మొదలైంది. ఆ ప్రసాదం తిన్న తర్వాత నుండి అతనికేదో అనీజీగా ఉంది, క్లియర్గా అర్థమవుతుంది. తరువాత వెంటనే ట్రక్ ఆపి బయటికి దిగాడు. అతనికి వాంతి వచ్చినట్టుగా అనిపించింది. రోడ్డు పక్కనే వంగి అక్కడే వాంతి చేయబోతుండగా అతని వాంతిలో కూడా ఏదో వింతైన విషయం కనిపించింది. ఎందుకంటే లోపల నుండి బయటకు వచ్చింది
కేవలం ఆహారం మాత్రమే కాదు, అందులో చిన్న చిన్న ఎముకలు, కొన్ని మొక్కలు ఉన్నాయి. అలాగే అప్పుడే తన కంటపడింది మరో భయంకరమైన దృశ్యం. దానిలో కొన్ని చేతి వేళ్ళు కూడా కనిపించాయి. అంతే, అతని గుండె ఆగినంత పనైంది. షాక్ అయ్యాడు. ఏంటిది? అసలు నేనేం తిన్నాను? అప్పుడే అతనికి ఆ వృద్ధుని మాటలు గుర్తొచ్చాయి. ఆ మాంసం ఏ జంతువుది అని మీరు తెలుసుకోవలసిన అవసరం లేదు. గణేష్కి అంతా అర్థమైంది. అతను ఏ మాంసాన్ని తిన్నాడు అంటే వాళ్ళు ఖచ్చితంగా దేన్నైనా అక్కడ బలి చేశారా? భగవంతుడా, అసలు నేనేం చేశాను అని భయంతో గట్టిగా అరవటం మొదలుపెట్టాడు. ఇక ఎప్పటికే మీకు కూడా అర్థమై ఉంటుంది తాను ఏం తిని ఉంటాడో. ఇక అప్పుడే అతనికి మరో భయంకరమైనటువంటి ఆలోచన కూడా వచ్చింది. బిపిన్, నా బిపిన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆ వృద్ధులు కనుక బిపిన్ని... లేదు, అలా కాదు. అతను తన తలని 2 చేతులతో గట్టిగా పట్టుకున్నాడు. పిచ్చెక్కిపోతున్నాడు. కానీ అప్పుడే అతనిలో కొన్ని వింతైన మార్పులు కనిపించాయి. అతని చేతిగోళ్ళు పొడవుగా పెరుగుతున్నాయి. అతని కళ్ళల్లో ఓ వింతైనటువంటి కాంతి. అతని దంతాలు కూడా చాలా పదునుగా మారిపోతున్నట్టుగా ఉంది. అసలేమవుతుంది? నాకేమైపోతుంది అని గట్టిగా అరిచాడు. ఇక అప్పుడే దూరంగా ఒక వ్యక్తి అతని కంటపడ్డాడు. ఆ వ్యక్తి నెమ్మదిగా అతని వైపే నడుస్తున్నట్టుగా ఉన్నాడు. బిపిన్, నువ్వేనా అది అని గణేష్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. కానీ అతను దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు కనిపించింది అతని యొక్క అసలు రూపం. కానీ అతను దగ్గరకు వెళ్ళినప్పుడు అది బిపిన్ కాదు. అతను ముందు చూసినటువంటి ఆ వింతైన వ్యక్తి. ఆ వ్యక్తి గణేష్ వైపు చూస్తూ నవ్వాడు. అతని నవ్వులో ఎటువంటి మాంసం లేదు, కేవలం ఎముకలు మరియు దంతాలు మాత్రమే కనిపిస్తున్నాయి. చూడటానికే ఆ వ్యక్తి ఒకలా కనిపిస్తున్నాడు. మీరు ఇప్పుడు మాలో ఒకరయ్యారు. ఆ వ్యక్తి మొదటిసారిగా మాట్లాడాడు. ఆ గొంతు కూడా ఎలా ఉంది అంటే అడవిలోని చల్లని గాలిలో అది ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉంది. అసలెవరు మీరు? మా వాడు ఎక్కడున్నాడు అని అడిగారు. మీ వాడు మాకు ఎప్పుడు ఆహారం అగ్గారు. మీరు కూడా ఆహారంలో భాగాన్ని తిన్నారు. ఇప్పుడు మీరు కూడా మాలో ఒకరు అన్నారతను. గణేష్కి అర్థమైంది వారు క్యానిబల్ ఆత్మలు. ఖచ్చితంగా వారు ఏం తింటున్నారో ఇప్పటికే మీకు కూడా అర్థమై ఉంటుంది. ఆ మాంసం తిన్న వ్యక్తి కూడా వాళ్ళల్లో ఒకడవుతాడు అంటారు. అంటే ఇప్పుడు నేను కూడా వారిలో ఒకడినైపోయానా? లేదు, నేను మీలాంటి వాడిని కాదు అని గణేష్ చాలా గట్టిగా అరిచాడు. కానీ అతని శరీరం అతని మాటలు వినటం లేదు. అతని చేతిగోళ్ళు మరింత పొడవయ్యాయి. అతని దంతాలు కూడా పదునవుతున్నాయి. ఆ వ్యక్తి అంటున్నాడు, నువ్వు మాలో ఒకడివయ్యావు. ఇక నుండి నువ్వు కూడా మాలానే నరమాంసాన్ని తింటావు. మీకిప్పుడు మాంసం కావాలనిపిస్తుంది కదా అని ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అడిగాడు. నిజంగానే గణేష్కి వింతైన ఆకలి వేస్తుంది. సాధారణమైన ఆహారం కాదు, మాంసం. ఆ మాంసం మాత్రమే కావాలి. లేదు, నేను ఎలాంటి తినడు. నేను ఇలాంటి వాడిని కాదు. తన నోటిని చేతులతో మోసుకోవాలి అనుకున్నాడు. ఎదురుగా ఉన్నటువంటి ఆ క్యానిబల్ వ్యక్తి నవ్వాడు. ఇది మీరు ఎంచుకున్నది కాదు. మీరు మా ఆహారం తిన్నారు. ఇప్పుడు మీరు ఖచ్చితంగా మాలో ఒకరిగా మారిపోతారు. రండి, మేము మీకు ఎలా వేటాడాలో నేర్పిస్తాం అని చెప్తున్నాడు. గణేష్ వెంటనే వెనక్కి వెళ్ళాలి అనుకున్నాడు. అక్కడ కనిపిస్తున్నది మనిషి కాదు, నరమాంస భక్షకుడు. గణేష్ తన శరీరం పైన నియంత్రణ కోల్పోతున్నాడు అని అర్థమైంది. అతని కాళ్ళు అతని అనుమతి లేకుండానే ఆత్మవైపుగా నడుస్తున్నాయి. అతను అక్కడ నుండి దూకాలని ప్రయత్నిస్తున్నాడు. ఏదేదో చేస్తున్నాడు. ఏం జరుగుతుంది నాకు? నేను ఎందుకు నియంత్రణ కోల్పోతున్నాను అని మనసులో అనుకున్నాడు. ఆ వింతైనటువంటి ఆత్మ నవ్వుతూ అంతే, గణేష్ చంద్రబోరా, మేము అర్పించినటువంటి మాంసాన్ని తిన్నారు. అది కేవలం ఆహారం మాత్రమే కాదు, ఒక శాపం. దాన్ని తిన్న వ్యక్తి ఖచ్చితంగా మా కుటుంబంలో చేరుతాడు. గణేష్కి అర్థమైంది ఆ వృద్ధుల్లా కనిపించిన గ్రూప్ అనేది కేవలం సాధారణమైన మనుషులు కాదు. వారు చాలా కాలంగా అడవిలో తిరుగుతున్నటువంటి రాక్షసుల యొక్క గుంపు. మీరు ఆ గ్రూప్ నుండి వచ్చారా అని అడిగాడు అతను. ఎవరు? వృద్ధులు అనుకుంటున్నావా అని ఆ ఆత్మ నవ్వింది. నీకు వాళ్ళు వృద్ధులుగా కనిపించారా?
మీ అమాయకత్వానికి నవ్వొస్తుంది. వాళ్ళు మేము అంతా ఒక్కటే, వేరేమీ కాదు. మీకు మనిషి రూపంలో కనిపించాం. మీరు మా ఆహారాన్ని తింటే మాలో చేరుతారని తెలుసు కాబట్టి. గణేష్ షాక్కి గురయ్యాడు. అసలు మీరు మా బిపిన్ని ఏం చేశారు అని ఎంతో కోపంగా అరుస్తూ అడిగాడు. అతనికి ఎప్పుడో మాకు ఆహారం అగ్గాడు. చెప్పాను కదా, మీరు కూడా అతని మాంసంలో కొంచెం తిన్నారు అని నెమ్మదిగా చెప్తూ నవ్వింది. గణేష్కి మళ్ళీ వాంతి వచ్చినట్టుగా అయింది. మళ్ళీ వంగి వాంతి చెయ్యాలి అనుకున్నాడు. కానీ ఇప్పుడు చెయ్యటానికి కూడా అతని కడుపులో ఏమీ లేదు, మొత్తం ఖాళీ. లేదు, నేను మా వాడిని తిని ఉండలేను అని గట్టిగా కేకలు వేశాడు. నిజాన్ని అంగీకరించు గణేష్, నువ్వు ఇప్పుడు రాక్షసుడివి. నీ రూపం కూడా క్రమక్రమంగా మారుతూ ఉంది. కావాలంటే చూడు. గణేష్ తన చేతుల వైపుగా చూశాడు. అవి ఇప్పుడు మనిషి చేతుల వలె లేవు. చాలా పొడుగ్గా, గోళ్ళు పదునుగా, చర్మం కూడా ఒక మృగంలా కఠినంగా మారింది. అతని ట్రక్ యొక్క సైడ్ మిర్రర్లో తన ముఖాన్ని చూశాడు. అక్కడ కనిపిస్తుంది తన ముఖం కాదు, కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. దంతాలు పదునుగా పొడుగ్గా పెరిగాయి. ముఖం పైన కూడా వెంట్రుకలు మొలుస్తూ ఉన్నాయి. లేదు, ఇది నేను కాదు అని గట్టిగా అరిచాడు. ఇది కేవలం ఓ కళ లేదా ఏదైనా అయి ఉంటుంది. కానీ అది కళ మాత్రం కాదు. ఎందుకంటే అతని శరీరం చూస్తుండగానే క్రమక్రమంగా రాక్షస రూపంలోకి మారిపోతూ ఉంది. ఇక అప్పుడే అతని మనసులో ఓ భయంకరమైనటువంటి కోరిక. మాంసం తినాలి, మళ్ళీ ఆ మాంసమే తినాలి. ఆ కోరిక అలా పెరుగుతూనే ఉంది. ఇక ఎదురుగా ఉన్నటువంటి ఆత్మ గట్టిగా నవ్వింది. ఇప్పుడు నీకు అర్థమైందా? నీకు కూడా మాలాగే మాంసం కావాలి. అది నీ కొత్త స్వభావం. లేదు, నేనెవ్వరికి ఏ హాని చెయ్యను అని గణేష్ తన తలపై చేతులు వేసుకున్నాడు. నేలకు వేసి కొట్టుకుంటున్నాడు. కానీ అతని కోరిక మాత్రం మరింత బలంగా మారుతూ ఉంది. ఎంత కంట్రోల్ చేయాలని చూస్తున్నా అస్సలు కంట్రోల్ కావటం లేదు. అప్పుడే అతనికి రోడ్డు పైన వచ్చే వాహనాలలో ఉన్నటువంటి మనుషులు కనిపిస్తే వారిని కూడా వేటాడాలి అనిపిస్తుంది. అలాంటి ఒక భావన ఎక్కువవుతుంది. నాతో పాటు రా అని ఆ ఆత్మ చెప్పింది. మేము మీకు కొత్త జీవితాన్ని ఎలా జీవించాలో చూపిస్తాం. ఆత్మ గణేష్ని అడవిలోకి తీసుకువెళ్ళింది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మరో 2-3 ఆత్మలైతే ఉన్నాయి. వాళ్ళందరూ కూడా గణేష్ లాగే మానవ రూపాన్ని కోల్పోయిన వాళ్ళు. చూడటానికే చాలా దారుణంగా కనిపిస్తున్నారు. ఇదే మా కుటుంబం, ఆ మొదటి ఆత్మ చెప్పింది. వీరంతా కూడా మనుషులే, కానీ మా ఆహారాన్ని తిన్న తరువాత అందరూ కూడా ఇలానే అయిపోతారు. గణేష్ వాళ్ళందరినీ చూశాడు. వాళ్ళు ఒకప్పుడు సాధారణ మనుషులు. కొందరు డ్రైవర్లు, కొందరు రైతులు, కొందరు వ్యాపారులు. వెళ్తున్న కొలది చాలా మంది కనిపిస్తున్నారు. అంతా రాక్షసులుగా మారిపోయినట్టుగా ఉన్నారు. మొదట 2-3, తరువాత గుంపులుగా ఉన్నారు. మేము మీకు వేట నేర్పిస్తాం. వాళ్ళలో ఒకడు చెప్పాడు, మొదట మీరు చిన్న జంతువులు వేటాడడం మొదలు పెట్టండి, తరువాత పెద్ద జంతువులు, చివరికి మనుషులు కూడా. లేదు అని గణేష్ చాలా గట్టిగా చెప్పాడు. నేను ఎవరినైనా వేటాడను, నేను మనిషిని అనేసరికి. కానీ అతని శరీరం మాత్రం వేరే మాట చెప్తోంది. అతని కళ్ళు నిజంగానే వేట కోసం చుట్టూ చూస్తున్నాయి. అతని ముక్కు పూర్తిగా మారిపోయింది. ఎక్కడైనా వాసన వస్తుందా అని గాలిని పీల్చుతూ ఉంది. మొత్తాన్ని అన్వేషిస్తుంది. అప్పుడే వాళ్లకు దూరంగా ఒక ధ్వని వినిపించింది. గమనిస్తే అక్కడ ఓ కారు వస్తుంది. చూడండి, కారు వస్తుంది అని మొదటి ఆత్మ చెప్పింది. నీ మొదటి వేట ఇదే. గణేష్కు ఆ కారులో ఉన్నటువంటి మనుషుల యొక్క వాసన వచ్చింది. తన ప్రమేయం లేకుండానే అతని నోటిలోని లాలాచలం కారుతుంది. అతని శరీరం వాళ్ళను వేటాడడానికి సిద్ధమవుతుంది. లేదు, నేనిలా చేయకూడదు అని తన మనసులో అనుకున్నాడు. కానీ అతని కాళ్ళు తన ప్రమేయం లేకుండానే రోడ్డు వైపుగా వెళ్ళిపోతున్నాయి. అతను ఎంత కంట్రోల్ చేయాలి అనుకున్నా అస్సలు ఆగటం లేదు. ఆ కారు దగ్గరకు వచ్చేటప్పుడు గణేష్ ఒక్కసారిగా ఓ మృగంలా రోడ్డు మీదకు వెళ్ళాడు. కార్ డ్రైవర్ అతన్ని చూసి గట్టిగా హార్న్ కొట్టాడు. ఎవరు నువ్వు? రోడ్డు నుంచి పక్కకు తప్పుకో అని డ్రైవర్ గట్టిగా అరిచాడు. గణేష్ ఆ వ్యక్తిని చూశాడు. ఆ వ్యక్తిని చంపి తినాలి అనిపిస్తుంది. కానీ అతని మనసులో ఇంకా మనుష్య భావాలు మిగిలి ఉన్నాయి. దయచేసి వెళ్ళిపోండి, అతను కష్టంతో చెప్తున్నాడు.
ఇక్కడ ప్రమాదం, దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని. డ్రైవర్ గణేష్ ముఖాన్ని చూసి వణికిపోయాడు. ఎందుకంటే అతని మారిన రూపాన్ని చూసి తాను భయపడ్డాడు. అంత దారుణంగా మారిపోయింది అతని యొక్క రూపం. ఏం జరిగింది మీకు? మీకేమైనా అయిందా అని అడుగుతూ ఉంటే గణేష్కు తన మనుష్యత్వం కోసం చివరిసారిగా పోరాడాలి అనిపించింది. దయచేసి ఇక్కడి నుండి పోండి, నేను మిమ్మల్ని ఏ హాని చెయ్యను, దయచేసి వెళ్ళిపోండి, వాళ్ళు వచ్చారంటే మీ అందరినీ కూడా చంపేస్తారు అని కష్టంగా మాట్లాడాడు. కానీ అతని శరీరం అప్పటికే కారు వైపుగా పరిగెడుతుంది. డ్రైవర్ భయపడిపోయాడు. కారుని వెంటనే రివర్స్ చేయటం మొదలుపెట్టాడు. కానీ అప్పటికే గణేష్ కారు యొక్క బోనెట్ పైకి ఓ మృగంలా దూకాడు. అతని నోటి నుండి ఓ భయంకరమైనటువంటి అరుపు వచ్చింది. డ్రైవర్ కార్ డోర్స్ని వెంటనే లాక్ చేశాడు. కానీ గణేష్ అప్పటికే తన చేతికి ఉన్నటువంటి పదునైనటువంటి ఆ గోళ్లతో కార్ గ్లాస్ని పగలగొట్టాడు. ఇక లోపల ఉన్నటువంటి డ్రైవర్ భయంతో గట్టిగా అరిచాడు. గణేష్ తన చేతిని వెంటనే కార్ లోపలికి పెట్టి డ్రైవర్ని పట్టుకోబోతుండగా అప్పుడే అతనికి బిపిన్ యొక్క మాటలు, జరిగిన సంఘటనలు ప్రతిదీ కూడా గుర్తొస్తుంది. తన యొక్క మనుష్యత్వం అంతా కూడా తన మనసులో మెదలాడుతూ ఉంది. తనకేమీ అర్థం కావటం లేదు. తాను మనిషినా లేదా మృగాన్నో కూడా తెలియటం లేదు. రెండింటికి మధ్యలో ఉన్నాడు. వచ్చినటువంటి అన్ని జ్ఞాపకాలతో కూడా గణేష్కి కొంత చైతన్యం వచ్చింది. లేదు అని గట్టిగా అరిచాడు. వెంటనే అతని యొక్క చేతిని వెనక్కి తీసుకుని కార్ నుండి వెనక్కి దూకేశాడు. ఇక డ్రైవర్ అదే అదునుగా అవకాశాన్ని ఉపయోగించుకొని కార్ విపరీతమైనటువంటి స్పీడ్తో నడిపి ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోయాడు. గణేష్ అక్కడికక్కడే రోడ్డుపైన కూలిపోయాడు. అతను ఒక మనిషిని ఏమీ చెయ్యాలి అనుకోలేదు. కానీ తనలోని ఏదో మార్పు అలా చేయిస్తుంది. ఇక వెంటనే చుట్టూ ఉన్నటువంటి రాక్షస ఆత్మలు అతని దగ్గరకు వచ్చాయి. ఎందుకు వాళ్ళను వదిలేశారు అని వాళ్ళలో ఒకటి కోపంగా అడిగింది. నేనింకా మనిషిని అని ఎంతో కష్టంగా చెప్పాడు. నీలో మనుష్యత్వం మిగిలింది అనుకుంటున్నావు, కానీ అది కేవలం తాత్కాలికం మాత్రమే, కొద్దిసేపటి వరకే ఉంటుంది అని మొదటి ఆత్మ చెప్పింది. నువ్వు ఎక్కువగా మాంసాన్ని తింటే నీ మనుష్యత్వం పూర్తిగా నశించిపోతుంది. మీకు చాలా తేలిగ్గా వేట చూపిస్తాం. ఇక వారు వెంటనే మారిపోతున్నటువంటి గణేష్ను మళ్ళీ అడవిలోకి తీసుకువెళ్లారు. అక్కడ వాళ్ళు గణేష్కు ఒక చిన్న జంతువును, ఓ కుందేలును పట్టుకోమని చెప్పారు. అతనికి అర్థమైంది. వాళ్ళు అతన్ని నెమ్మదిగా మృగంలా మార్చాలి అనుకుంటున్నారు. మొదట్లో చిన్న జంతువులు, తరువాత వారు చెప్పినట్టుగానే పెద్దవి, చివరికి ఖచ్చితంగా మనుషుల్లే అలా చెయ్యమంటారు. కానీ అతనికి మాత్రం ఇంకో ప్రణాళిక ఖచ్చితంగా ఉంది. అతను వాళ్ళని మోసం చేసి ఎలా అయినా సరే అక్కడి నుండి బయటపడాలి అనుకుంటున్నాడు. కానీ ఎలా బయటపడతాడు? ఆ అడవిలో తనకేమీ తెలీదు. తనని చుట్టుముట్టినవి సాధారణమైన ఆత్మలు కావు, చాలా భయంకరమైనవి. గణేష్కి తన పరిస్థితి అర్థమైంది. అతను ఇప్పుడు పూర్తిగా రాక్షసుడిగా మారిపోలేదు. అతనిలో ఇంకా మనుషుల యొక్క చైతన్యం మిగిలే ఉంది. కానీ ఆ వేగం తగ్గిపోతూ ఉంది. అతను ఏదైనా చెయ్యాలి, లేకపోతే వారిలాగే మారిపోతాడు. సరే, మీరు చెప్పినట్టుగానే చేస్తారు అని వారితో చెప్పాడు. నేను మీ మాట వింటాను, కానీ నాకు ఇంకా కొంచెం సమయాన్ని ఇవ్వండి. నేను అలవాటు అయ్యేలా నాకు సమయం కావాలి అనేసరికి అక్కడ ఉన్న ఆత్మలు ఒకరిని ఒకరు చూసుకున్నాయి. మంచిది, కానీ మీరు ఎక్కువ సమయం తీసుకోవద్దు. మీలో మనుష్యత్వం ఉన్నంత వరకు మీరు బలహీనులుగానే ఉంటారు. ఒక్కసారి దాన్ని విడిచిపెట్టేస్తే మాలాగా పూర్తి బలంగా మారిపోతారు. ఇక ఆ క్షణంలోనే, ఆ వ్యవధిలోనే గణేష్ ప్రణాళిక వేసుకున్నాడు. మొదట ట్రక్కు దగ్గరికి వెళ్ళాలి. అక్కడే కొన్ని వస్తువులు ఉన్నాయి. వెంటనే వారితో ఇలా అన్నాడు, నేను నా ట్రక్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడే నాకు సంబంధించిన కొన్ని వస్తువులు ఉన్నాయి అన్నాడు. మంచిది, కానీ నిన్నొక్కడనే పంపించాం, మీతో పాటు మేం కూడా వస్తాం ఆ మొదటి ఆత్మ చెప్పిద్ది. ఇక అనుకున్నట్టుగానే వారందరూ కలిసి నెమ్మదిగా రోడ్డుపైకి వచ్చారు. గణేష్ తన ట్రక్కును దగ్గరగా చూశాడు. అది ఇప్పుడు వేరేగా కనిపించింది. ట్రక్కు మీద అంతా కూడా రక్తం ఉంది. అప్పుడు అర్థమైంది, ఆ రక్తం బిపింది అని. గణేష్కి ఒక్కసారిగా కన్నీళ్లు వచ్చాయి. నన్ను క్షమించరా, నిన్ను రక్షించలేకపోయాను అని మనసులో అనుకున్నాడు. అతను వెంటనే ట్రక్ యొక్క క్యాబిన్లోకి ఎక్కాడు. అక్కడ
అతను ఒక చిన్న బ్యాగ్లో కొన్ని వస్తువులు దాచుకున్నాడు. దానిలో తన తల్లి ఇచ్చినటువంటి ఒక హనుమాన్ లాకెట్ ఉంది, కొంచెం పవిత్రమైన బూడిద, ఒక చిన్న పెట్టెలో పవిత్రమైన గంగాజలం, ఇవన్నీ కూడా పెట్టుకున్నాడు. ఎందుకంటే అతనికి ఎప్పుడూ పూజ చేసే అలవాటు ఉంది. అతని తల్లి ఇవన్నీ కూడా అతనికి ఇచ్చేటప్పుడు చెప్పింది, ఎప్పుడైనా చెడు శక్తుల బాధ ఎక్కువగా ఉంటే దీన్ని ఉపయోగించు అని. వెంటనే తాను ఆ వస్తువులు చూశాడు. ఆ రాక్షస ఆత్మలు ట్రక్కు చుట్టూ కూడా ఉన్నాయి. వారికి తన చేతిలో ఉన్న ఈ పవిత్రమైన వస్తువుల గురించి తెలియదు. అతను మొదట హనుమాన్ లాకెట్ను తన మెడలో వేసుకున్నాడు. వెంటనే అతనిలో ఏదో మార్పు, కొంత బలం వచ్చినట్టుగా అయింది. అతని యొక్క రాక్షస రూపం క్రమక్రమంగా తగ్గుతున్నట్టుగా అనిపించింది. ఇక వెంటనే అతని చేతిలో ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి విభూతిని వెంటనే తన నుదుటికి రాసుకున్నాడు. ఆ క్షణంలో అతనిలో ఉన్నటువంటి మనుష్య చైతన్యం మరింత బలంగా అయింది. ఇక అక్కడే గమనిస్తున్న రాక్షస ఆత్మలకు ఏదో తేడాగా అనిపించింది. ఏం చేస్తున్నావు అక్కడ అని గట్టిగా అరిచాయి. గణేష్ వెంటనే ఆ గంగాజలం ఉన్నటువంటి దాన్ని తీసుకున్నాడు. అతనికి తెలుసు ఇది అతనికి ఉన్నటువంటి చివరి అవకాశమని. దాన్ని తెరిచి వెంటనే ఆ నీటిని బయటికి తీసుకొచ్చి ఒక్కసారిగా అందరిపైన చల్లాడు. అంతే, ఆ దెబ్బతో వారంతా కూడా గట్టిగా అరిచారు. వెంటనే కొన్ని భయంకరమైనటువంటి విషయాలు జరిగాయి. ఆ రాక్షస ఆత్మలన్నీ కూడా గట్టిగా కేకలు వేస్తూ అక్కడి నుండి వెనక్కి వెళ్ళటం మొదలుపెట్టాయి. వాటి మీద ఆ గంగాజలం పడిన చోట మంటలు వచ్చినట్టుగా అనిపించింది. మమ్మల్ని ఏం చేశావు అని గట్టిగా అరవటం మొదలుపెట్టాయి. కానీ అప్పటికే గణేష్కి అర్థమైంది, ఆ పవిత్రమైనటువంటి గంగాజలం ఖచ్చితంగా వాటిని నాశనం చేస్తుంది. కానీ అప్పుడే అతనికి భయం కూడా వేసింది. అతను కూడా వారిలో ఒకడయ్యారు కదా, అతని మీద కూడా ఆ నీరు పడిందే, నాకేమైనా అవుతుందా అని చూస్తున్నాడు. కానీ అతనికి ఏమీ అనిపించలేదు. కొంచెం వేడిగా తగిలింది, కానీ మరీ అంత బాధాకరంగా మాత్రం కాదు. అతనిలో ఉన్నటువంటి ఆ చెడు విషయాలను నెమ్మదిగా మార్చేస్తున్నట్టుగా అనిపించింది. ఎలా అంటే మాంసం తిన్నాక తనలో వచ్చినటువంటి ఆ మార్పులు ఆ గంగా జలం పవిత్రం చేస్తున్నట్టుగా అతని శరీరంలో మళ్ళీ మార్పులు మొదలయ్యాయి. అతను పదునైనటువంటి గోళ్ళు తిరిగి సాధారణమయ్యాయి. అతని యొక్క ముఖం కూడా మామూలుగా మారిపోయింది. ఆ కళ్ళల్లోని మెరుపు కూడా పోయింది. దంతాలు కూడా నార్మల్గా మారిపోయాయి. నేను మళ్ళీ మామూలు మనిషినవుతున్నాను అని గట్టిగా అరిచాడు. ఇక అప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆత్మలన్నీ కూడా ఒక్కొక్కటిగా అక్కడి నుండి అదృశ్యమవుతున్నాయి. మీరు మా నుండి తప్పించుకుంటున్నారు, కానీ ఎప్పుడైనా మా ఆహారం తింటే మళ్ళీ మాలో చేరుతారు అని వాటిల్లో ఒకటి చివరిగా హెచ్చరిక ఇచ్చి అక్కడి నుండి అదృశ్యమైపోయింది. కానీ తన మనసులో ఒకే ఒక్క బాధ, నేను నా మిత్రుణ్ణి కోల్పోయారు అని. గణేష్ వెంటనే లోపల ఉన్నటువంటి ఆ చైర్లో కోలుపడ్డాడు. అతను భయపడ్డాడు, కానీ ఇంకా అతని సంఘర్షణ మాత్రం ముగియలేదు. అతను ఇంకా ఏదో తినాలి అనిపించినట్టుగా ఫీల్ అవుతున్నాడు. కానీ అతని యొక్క మనుష్య చైతన్యం అతన్ని ఆపుతూ ఉంది. అతనిలో కోరికలు ఎక్కువవుతున్నాయి. ఇది ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్ళాలి అనుకున్నాడు. తిరిగి అదే ప్రదేశానికి చేరుకున్నప్పుడు అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. బదులుగా అక్కడ ఒకే ఒక్క వృద్ధ మహిళ కూర్చుంది. తాను కూడా ఆ మనుషుల్లో ఒకరిలా అస్సలు కనిపించలేదు. తనను చూడగానే ఏదో తెలియని ఒక ధైర్యం వచ్చినట్టయింది. నిజంగానే మనిషిలా కనిపిస్తుంది. వెంటనే తన దగ్గరికి వెళ్ళి అడిగాడు, అమ్మా, అసలు నాకిక్కడ కొంతమంది కనిపించారు. వారంతా కూడా నన్ను ఏదో చేశారు. వారు ఏదో ఇచ్చి తినమన్నారు. ఆ తర్వాత నేను పూర్తిగా మారిపోయాను అనేసరికి, బాబు, వారు నిజమైన మనుషులు కాదు, రాక్షసులు. కానీ మీరు వాళ్ళ మాయ నుండి తప్పించుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అవునమ్మా, నాకు వాళ్ళు ఇచ్చిన ఆహారం తిన్న తర్వాత నుంచి ఏవేవో వింత వింత కోరికలు వస్తున్నాయి. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగేసరికి ఆమె నెమ్మదిగా తల ఊపుతూ, ఉంది, కానీ అది చాలా కష్టకరం. 40 రోజుల పాటు ఏదైనా ఆలయంలో రాత్రిపూట గడపండి. అలాగే 2 పూటలు మాత్రమే భోంచేసి ఎప్పుడూ పవిత్రమైన మంత్రాలను జపించండి. అప్పుడు అది పూర్తిగా వెళ్ళిపోతుంది. వెంటనే గణేష్ మనసులో ఏదో తెలియని ఒక ఆశ, దయచేసి నాకది ఎలా చేయాలో చెప్పండి అనగా
ఆమె అతనికి కొన్ని వింతైనటువంటి ప్రక్రియలు చెప్పిద్ది. ఇది చెయ్యి, ఖచ్చితంగా నీకు దాని నుండి విముక్తి లభిస్తుంది అనేసరికి, సరే అమ్మా, ఖచ్చితంగా మీ మాట వింటాను. నా నుండి ఆ శాపం దూరమైతే చాలు. ఇప్పటికే నా మిత్రుని కూడా కోల్పోయాను అనేసరికి, భయపడుకో, జరిగిందేదో జరిగిపోయింది. కానీ నీ మిత్రుని యొక్క ఆత్మ ఖచ్చితంగా శాంతిస్తుంది అని చెప్పింది ఆవిడ. గణేష్కి అప్పటికే కన్నీళ్లు వచ్చాయి. ఇక వెంటనే తన వైపు చూస్తూ ఆఖరిసారిగా నమస్కరించుకుని అక్కడి నుండి బండెక్కి తిరిగి వెళ్ళిపోవటం జరిగింది. తరువాత అతను అన్లోడ్ కూడా చేశాడు. తరువాత తిరిగి తన ప్రదేశానికి వచ్చి 40 రోజుల పాటు అతి కష్టతరమైనటువంటి ఆ ప్రక్రియను చేయటం జరిగింది. అది చేస్తున్నప్పుడు కూడా కొన్ని వింతైన ఆలోచనలు అలాగే కోరికలు పుట్టేవి. కానీ వాటన్నింటినీ ఆనుచుకున్నాడు. ఇక ఆఖరిగా ఆమె చెప్పినట్టు 40వ రోజున అతనికి పూర్తిగా అర్థమైంది. తాను కోలుకున్నాడు. ఆ శాపం తనని విడిచిపెట్టింది అని. తనలో ఎటువంటి రాక్షస కోరికలు లేవు. మళ్ళీ పూర్తి మనిషిగా మారిపోయాడు. కానీ అతను ఒక విషయాన్ని ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు. బిపిన్ యొక్క మరణం. అతని వల్ల తన మంచి స్నేహితుడు చనిపోయాడని అతని మనసులో ఎప్పుడు ఒక బాధ ఉంటూనే ఉంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ జ్ఞాపకాలు తనని వెంటాడుతూనే ఉన్నాయి. చివరికి లారీ డ్రైవర్ ఉద్యోగాన్ని వదిలేసి తన సొంత గ్రామంలో స్థిరపడ్డాడు. అక్కడే ఒక చిన్న దుకాణం పెట్టుకుని మంచి జీవితాన్ని గడుపుతున్నాడు. కానీ ప్రతి రాత్రి కూడా జరిగిన ఆ సంఘటన ఒక పీడకలలా మాత్రమే వచ్చేది. ఒకానొకసారి నిజంగానే బిపిన్ కలలోకి వచ్చి, మీరు ఖచ్చితంగా తప్పుగా అనుకోవద్దు, నేను చనిపోయింది మీ వల్ల కాదు, ఆ రాక్షసుల వల్ల. పోనీలేండి, మీరైనా దేని నుంచి బయటపడ్డారు. నా మరణానికి మీకు ఎటువంటి సంబంధం లేదు. బిపిన్ కలలో కనిపించి ఆ విధంగా చెప్పిన తరువాత అతని మనసులో ఏదో తెలియని మనశ్శాంతి నెలకొంది. అప్పటి నుండి ప్రశాంతంగా ఉండటం మొదలుపెట్టాడు. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఈ స్టోరీ మీకు ఎలా అనిపించింది? ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా క్రింద కామెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు హారర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటే మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి. ఎవరికి తెలుసు, తరువాత రాబోయే స్టోరీ మీదే కావచ్చు.